ఈ నెల 12 నుంచి 14 వరకు టీటీడీ సౌజన్యంతో స్థానిక మహతి ఆడిటోరియం నందు శ్రీకృష్ణదేవరాయ కళా దర్బార్ వేదికపై రాయలసీమ రంగస్థలి స్వర్ణోత్సవ నృత్య కళోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ కళోత్సవాల గోడపత్రికలను గాంధీ రోడ్లోని భారతీయ మజ్దూర్ సంఘ్ కార్యాలయం నందు బీఎంఎస్ జిల్లా అధ్యక్షులు ఆకుల సతీష్, రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. 3 రోజుల పాటు జరిగే కళోత్సవాల్లో 2 తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది కళాకారులు పాల్గొనున్నారు. పలువురు సీనియర్ కళాకారులకు అవార్డులను ప్రదానం చేయనున్నారు. నగర ప్రజలు ఈ రాయలసీమ రంగస్థలి స్వర్ణోత్సవ కళా నృత్యోత్సవాలను నగర ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా, తొండమనాటి సుబ్రహ్మణ్యరెడ్డి, కారణాతం మురళీకృష్ణ, పురోహితులు సురేష్ స్వామి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆకుల సుబ్రహ్మణ్యం గారు ఇది స్టార్ట్ చేశారు 1990లో. అప్పటి నుంచి దీనిలో దిగ్విజయంగా ప్రతి సంవత్సరము చేస్తున్నారు. మహతిలో ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఎప్పటికీ అవుతూ ఉండాలని సంతోషంగా మేము కూడా చెప్పుకుంటున్నాము. 12th 13th అప్పుడు అవుతుంది ప్రోగ్రాము. అందరూ వచ్చేయాలి, దీనికి అందరూ వచ్చి ఆదరించాలా ఇటువంటి ప్రోగ్రామ్స్ని. రంగస్థలి 1990లో ఆనాటి తిరుపతి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీయుతులు స్వర్గీయ ఆకుల సుబ్రహ్మణ్యం గారు దీన్ని స్థాపించారు. వారే 3 రోజుల పాటు కార్యక్రమం నిర్వహణకంతా కూడా ఖర్చులతో కూడినటువంటిది ఆయనే భరించి దాన్ని నిర్వహించేవారు. అది ఇప్పుడు 35వ సంవత్సరం అయింది. ఈ గోడ పత్రిక ఆవిష్కరణ వారి కుమారులైనటువంటి శ్రీయుతులు ఆకుల సతీష్ కుమార్ గారు ఆవిష్కరించారు. మా చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి గారు ఎంతో శ్రమపడి ప్రతి ఏటా కూడా బ్రహ్మాండంగా మహతి కళాక్షేత్రంలో 3 రోజుల పాటు ఈ శాస్త్రీయ జానపద నృత్య కళోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ప్రేక్షక ఆదరణ పొందాడు. అదే కాకుండా మేము ప్రతి శనివారం కూడా నగర సంకీర్తనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భజన కళారూపాలతో ప్రతి శనివారం నగర వీధుల్లో సంచారం జరుగుతూ ఉంటుంది. ఏమంటే కృష్ణదేవరాయలు ఆ రోజుల్లో స్వామివారికి ఎన్నో బంగారు ఆభరణాలు ఇచ్చి ఆయన భక్తిని చాటుకున్నారు. ఆయన పేరుతో ప్రతి ఏటా మేము ఈ మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం 12, 13, 14 సెప్టెంబర్ మాసంలో జరుగుతున్నాయి. అంటే శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి రాత్రి 9:00 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో దూరం నుంచి శ్రమపడి ఈ బాలబాలికలు ఈ నృత్య కళోత్సవాలు పాల్గొంటున్నారు. నగరవాసులంతా వచ్చి ఈ కార్యక్రమాలను తిలకించి ఈ బాలబాలికలను ఆశీర్వదిస్తారని మరీ ప్రార్థిస్తూ ఉన్నాం.